అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్రిస్పీగా కరకరలాడే స్నాక్స్ రెసిపీ. ముందుగా ఒక అర కప్పు దాకా సగ్గు బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 2 కప్పుల దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. అదే ఫ్రెండ్స్, మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదా, సూజీ రవ్వ, దానిని వేసుకోండి. ఈ రవ్వను కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వను ఈ మిక్సర్లో వేసేసి ఒక్కసారి అంతా కలిపేసుకోండి. 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. వేసుకున్న ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసాక ఈ నెయ్యి అంతా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మనం చేసుకునే స్నాక్స్ రెసిపీ అనేది కాస్త క్రిస్పీగా రావాలంటే మనం కొద్దిగా ముద్దలాగా కట్టుకుంటే, అది ముద్దలాగా ఇలా వస్తే మనం చేసుకునే స్నాక్స్ రెసిపీ చాలా కరకరలాడుతూ వస్తుంది. పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. పిండిని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయని వేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఇప్పుడు వీటిని కాస్త కచ్చా పక్కాగా పలసిస్తా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిపోయిన ఈ మిశ్రమాన్ని ఈ పిండిలో వేసేసుకోండి. 1 టీ స్పూన్ దాకా వాము. ఈ వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనం చేసే స్నాక్స్లో. కొద్దిగా కలోంజీ సీడ్స్ లేకపోతే నువ్వుల్ని తీసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని అంతా ఈ మిశ్రమం అంతా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్లను వేసుకుంటా, చపాతీ పిండికి అయితే మనం ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈ ముద్దని అలా అని మరీ పలచగా కలపకూడదండి, కాస్త సెమీ సాఫ్ట్గానే కలుపుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా కలుపుకున్న ఈ పిండి మీద 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. వేసుకున్నాక ఈ పిండి మీద మూతను పెట్టేసుకొని ఒక అరగంట సేపు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పిండి అనేది చూడండి కాస్త సాఫ్ట్గా రెడీ అయిపోయింది కదా. ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనకు ఎంత పిండి ముద్ద కావాలో అంత పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్ద మీద పిండి అనేది ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చపాతీ ప్రిపేర్ చేసేసుకుందాం. పీట మీద కొద్దిగా పొడి పిండిని వేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోండి. కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చి ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీ అనేది మరీ మందంగా చేసుకోకూడదండి, అలానే మరీ పలచగా చేసుకోకూడదు. నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీని పక్కన ఉన్న అంచుల్ని కట్ చేసేసుకోండి. ఉన్న ఈ అంచుల్ని కట్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మీకు కావాలంటే డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, సర్కిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం మంట మీద పెట్టుకోండి. చక్కగా కాగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని ఈ ఆయిల్లో వేసేసుకొని మంటను అడ్జస్ట్ చేసుకుంటా ఈ స్నాక్స్ని మనం ఫ్రై చేసుకుందాం. ఈ చిప్స్ ఫ్రై చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్ మీద పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం పైనుంచి ఎర్రగా కాలిపోయి లోపల మాత్రం ఫ్రై అవ్వదు. అందుకే కాస్త మంటను మీడియం మంట మీద పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటా మంచి క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ చిప్స్ అనేవి మంచి క్రిస్పీగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ చిప్స్ని ఆయిల్లో నుంచి తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధంగా మీడియం మంట మీద పెట్టుకొని మనం మంచి ఎర్ర కలర్లో వేగేంత వరకు వేయించేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి, మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. మీకు గనక ఈ చిప్స్ స్నాక్స్ రెసిపీ నచ్చినట్టయితే మా వీడియోకి
ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.